మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి పొందను. పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగా చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురని యెహెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనం ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు మనల్ని అభివృద్ధి చేసి, అదే విధంగా పూర్వము మనం ఉన్నట్లుగా మన యొక్క నివాస స్థలములను అధికమైనటువంటి మేలులతో మనల్ని నింపుతానని దేవుడు ఇక్కడ వాగ్దానము చేస్తున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తానని దేవుడు ఇక్కడ మనందరితో కూడా వాగ్దానము చేస్తున్నాడు. అధికమైన మేలు మీకు నేను కలగ చేయడం ద్వారా మీరు నన్ను దేవుడనై ఉన్నాను అని తెలుసుకుందరని వాక్యము సెలవిస్తుంది. ఆమేన్.